ఇక్కడ వెంకటేశ్వరరావు సౌమ్యుడు, లాయరు, ప్రజాసేవ చేయడంలో దిట్ట, మీకెప్పుడు అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ పెట్టాం. ఇక్కడుండే దళిత సోదరి సోదరమణులు అడుగుతున్నా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరికైనా ఎలాంటి లాభం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఎస్సీలు అంటూనే జగన్ దళితుల్ని గొంతు కోసేస్తున్నాడు, వారికి తీరని ద్రోహం చేశాడు. మీరందరూ ఎన్నికరండి, మీరు వెనక్కొచ్చండి. కొంచెం దిగండి రామకృష్ణ, కొంచెం దిగండి. దళితుల్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దళితులందరూ ఇంట్లో ఆలోచించుకోవాలి. జనాభా దామాషా ప్రకారం సబ్ ప్లాన్ పెట్టి నిధులు కేటాయించాం. 27 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం. మొత్తం 28,000 కోట్ల రూపాయలు డబ్బులు 5 ఏళ్లలో కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు భూమి కొనుగోలు కోసం 3,000 ఎకరాలు కొనిచ్చాం. ఈరోజు ఎవరికైనా 1 ఎకరా భూమి కొనుగోలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో దళితులకు సీట్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కులాంతర వివాహాలు చేసుకుంటే ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చాం, ఈరోజు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళిత పారిశ్రామిక రాయితీలు రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీ సీట్లు రిజర్వేషన్లు రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ రద్దు చేశాడు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు అయిపోయినాయి. కేంద్రం జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దళితులకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఇంకో పక్క అంబేద్కర్ స్టడీ సర్కిల్ పోయింది. నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాను, ఇప్పుడు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్సీల్లో కారు డ్రైవర్ కాకుండా కారు ఓనర్ చేయాలని ఎన్నో కార్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇతని అహంకారం ఎంతవరకు పోయిందంటే, మా పెద్ద ఆయన పాపం తమ్ముడు భుజాల పైన ఎక్కి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఉత్సాహం చూస్తా ఉంటే నవ యువకుడు అయిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన కూటమిని గెలిపించడానికి ఎంత అహంకారో ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులు గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరుతో నేను విదేశీ విధానం పెడితే, విద్యా విధానం పెడితే దాన్ని రద్దు చేసి ఈయన పేరు పెట్టుకొని 1 రూపాయి ఇవ్వని దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు, ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా దళితులు ప్రశ్నించే పరిస్థితిలో మీరున్నారా? మాట్లాడే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రశ్నించకూడదు, నిలబడకూడదు, నోరెత్తకూడదు. ఎత్తే కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని హతం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా స్వరం విప్పితే వాళ్ళ గొంతు నొక్కేశాడు, లేకుంటే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 6,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశాడు. ఇక్కడే తమ్ముళ్ళు ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారంటే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీలో తిరుగుబాటు వచ్చింది. నిన్న అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలో అంబేద్కర్ గారి దండేసి
ఊర్లో వాళ్ళతో తిరుగుబాటు చేసి తరుముకున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే జరగాలి. దళితులు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే సప్లాన్ పెడతా, 27 పథకాలు రివైవ్ చేస్తా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడతా, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలదని మరొక్కసారి దళిత సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 13 పోలింగ్కి పోయినప్పుడు ప్రతి ఒక్క దళితుడి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు మిమ్మల్ని ఆలోచించమంటున్నాడు. నేను అదే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి, మీరు మీ పిల్లలు ఆలోచించండి, మీరు మీ భార్యతో సమావేశం కండి, గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. నేను చెప్పింది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించమని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు, సిబిఐ ఈడీ 43,000 కోట్ల రూపాయలు అవినీతి సంపాదించాడని ఛార్జ్షీట్ వేశారా లేదా? వేస్తే పేదవాడా? ఈరోజు ఈ రాష్ట్రంలో ధనికుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అది పాతది 43,000 కోట్లు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టిన వాడిని నేను పెత్తందారునా? అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఇంకో పక్కన విదేశ విద్యోన్నతి పేద పిల్లల కోసం పెట్టాను. నేను పెడితే కొన్ని వేల మందిని ప్రపంచం అంతా చదివించాను. పేద పిల్లల్ని చదివించిన నేను పెత్తందారా? ఆ స్కీముని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఈయన కూతుర్లో మాత్రం లండన్లో చదవాలి, అమెరికాలో చదవాలి, పేదవాడి పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఇది ఎక్కడ న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బు లేని పిల్లల్ని, తెలివైన పిల్లల్ని ఎక్కడ కావాలంటే అక్కడ చదివించడం నా బాధ్యతగా తీసుకున్నా, చదివించా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ పిల్లల్ని బాగా చదివించి ఉన్నత ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా కర్తవ్యం, చేస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేనేమైనా ఒక్కసారైనా కరెంట్ ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు? పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయల కరెంట్ ఛార్జీలు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదా? 9 సార్లు పెంచారా లేదా? కరెంట్ ఛార్జీలు పెంచని నేను పెత్తందారుని 9 సార్లు పెంచి మీ నడ్డి విరగొట్టిన వాడు పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకోసారి తమిళ్లో మద్యం, ఇక్కడ కూడా మా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని మళ్ళా తెల్లవారితో పనికి పోవాలనుకుంటారు, అవునా కాదా? మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే జే బ్రాండ్ పెట్టాడు. ఆయనే తయారు చేస్తాడు, ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు, ఆయనే అమ్మతాడు. అందుకే 260 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది? మా తమ్ముడు తెచ్చేశాడు. ఆ క్వార్టర్ రూపాయలు 60 రూపాయల నుంచి 200 అయింది, అవునా కాదా? దీనివల్ల లాభమా నష్టమా మీకు? అందులో 140 రూపాయలు ఎవడికి పోతున్నా డబ్బులు? మీ ఊర్లో కిరాణా కొట్టులు, తోపుడు బండిలు,
ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు? బ్రాంచీ షాపులో ఉన్నాయా ఆన్లైన్ పేమెంట్లు? ఏంటి రహస్యం? డబ్బులు నేరుగా ఎవడికి పోవాలి? సైకోకు పోవాలి. అంటే ఒక క్వార్టర్ బాటిల్ తాగితే దినానికి 140 రూపాయలు, 2 క్వార్టర్లు తాగితే కిక్కలేదని 320 రూపాయలు, 2 క్వార్టర్లు తాగితే నాసి రకం. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, అవునా కాదా? కొంతమంది చనిపోతున్నారు, మా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయి. అంటే మనుషులు చచ్చినా లెక్కలేదు, దానికి కూడా కావాలని చంపేసి శవ రాజకీయం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఎవరు పెత్తందారుడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఇసుక, గోదావరి ఉంది, ఇక్కడ ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికిందా ఇసుక? తెలుగుదేశంలో ఉచితంగా ఇచ్చావా లేదా? అప్పుడు ట్రాక్టర్ ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఎంత? 5000. 4000 ఎక్కడికి పోతా ఉంది? తాడేపల్లి కొంపకు పోతా ఉంది.